అది ఏంటంటే చాలా సింపుల్. కొద్దిగా వాటర్ తీసుకున్న తర్వాత అందులో ఇక్కడ నేను సిద్ధం చేసుకున్న ఈ సోడిపిండి వేసేసి కలపాలి. దీన్ని అప్పుడు అంటే మీరు అంబలి అనుకుంటున్నారేమో, అది వేరు. దాన్ని నీళ్లు వేసి దీంట్లో నీళ్లు వేసి అందులో వేసి కలిపితే అది అంబలి అవుతుంది. కానీ పొడిపిండి వేయాలి. దీన్ని తోప అనేవారు. నీళ్లు తలతలా మరుగుతున్నాయి. ఇప్పుడు ఆ తలతలా మరుగుతున్న నీళ్ళలోని ఈ పిండి మనం వెయ్యాలి. ఇలా ఈ పిండి వేద్దాము. ముందు ఇలా వేసేయడమే. ఇలా వేసిన తర్వాత దాన్ని మనం ఒక చెంచాతో కలపాలి బాగా. ఆ పిండి అంతా కూడా ఆ ఉండలు కట్టకుండా మొత్తం అంతా కలిసిపోయేలా కలపాలి. మీరు మీ వాటర్ ఎంత వేయాలి, పిండి ఎంత వేయాలి లెక్క చెప్పలేదని అనుకోకండి. ఎందుకంటే ఒక గ్లాస్ వాటర్ పోయండి. గ్లాస్ వాటర్ పోసి అది బాగా మరుగుతుంది కదా, దానికి 2 గ్లాసులు పిండి తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ పిండి సరిపోలేదు, నీళ్ళు ఇంకా ఎక్కువైపోయి అనుకుంటే మళ్ళీ ఇక్కడ కొంచెం పిండి వేసుకొని కలుపుకోవచ్చు. మనకైతే ఇది సరిపోయింది. అంటే మట్టితో తయారు చేసిన ఒక పాత్ర అన్నమాట. దాకంటూ ఉండేవారు. వాటిలో కూరలు వండుకొని అన్నీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండేవి. ఇలాగా చేసి అందులో చేసేది, ఆ మట్టి పాత్రలో చేసేది చాలా టేస్ట్గా ఉండేది. స్టవ్ మీద నుంచి కింద దించేసి కలపండి. ఇలా కలిపేటప్పుడు ఇంకా చూసారా తెల్లగా అలా పిండి బయట కనిపిస్తుంది. దాన్ని కూడా ఇలా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అలా ఇందులో ఇలా ఒక ముద్ద తీసి ఒక గిన్నెలో ఇలాగ ఒక చిన్న గిన్నె ఏదైనా ఉంటే అందులో పెట్టుకొని ఆ గిన్నెలో ఈ మీదని నూనె, గానుగ నూనె వేసి నువ్వుల నూనె వేసుకొని చిన్నప్పుడు అమ్మ పెట్టేది, అయితే పెట్టేది పంచదార అది వేసి పెట్టేది. తర్వాత ఏంటంటే ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఇందులోనే చేపల పులుసుతో ఈ చప్పగా ఉంటుంది కదా, కొంతమంది ఇంట్లో ఉప్పు వేసుకుంటారు. ఇందులో అంటే ఆ నీళ్ళు మరిగేటప్పుడు అందులో ఉప్పు వేసుకుంటారు. నాకైతే అక్కర్లేదు. ఇందులో ఇది చేపల పులుసుతో బాగుంటుంది, చికెన్ కూరతో బాగుంటుంది, మటన్ కూరతో బాగుంటుంది, ఏమన్నా ఎన్వి కూరలతో బాగుంటుంది. ఎన్వి తినని వాళ్ళైతే పులుసు కూరలు ఏమన్నా చేసుకొని అందులో ముంచుకున్నా బాగుంటుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది నడువు నొప్పి వచ్చిన వాళ్ళకనే కాదు, ఎవరికైనా సరే ఇది మంచి హెల్తీ ఫుడ్గా తినండి. నెలసరి సమయంలో అమ్మాయిలు ఇలా చేసుకొని తింటే చక్కగా నడువు నొప్పి తగ్గుతుంది. అది కాకుండా ఎవ్వరు తిన్నా సరే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. అన్ని రకాలుగాను ఆయిల్ వేసుకొని, పంచదార వేసుకొని కానీ, లేదా ఆయిల్ వేసుకొని బెల్లం వేసుకొని కానీ, లేదా ఈ కూరలతో కానీ చూడండి చాలా బాగుంటుంది. చాలా హెల్తీ. బాగు మాట పక్కన పెట్టి ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి.